జావాలో స్కానర్ ఎందుకు యూజ్ చేస్తారు? The scanner class is used to or input from the user while the program running. అంటే స్కానర్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇప్పుడు యూజర్ ఏమైనా ఎంటర్ చేయాలి అంటే యూజర్ వచ్చి ఇన్పుట్ ఇవ్వాలి, అందుకు స్కానర్ మనం యూజ్ చేస్తాం. నేను మీకు ప్రోగ్రామ్ నీట్గా ల్యాప్టాప్లో రాసినాను చూడండి. ఇప్పుడు ఇంపోర్ట్ జావా ఇంటూ స్కానర్ ఈ లైన్ మస్తు స్ట్రిక్ట్గా రాయాలి, ఎందుకంటే నువ్వు యూజర్ వచ్చి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఇంపోర్ట్ అంటే ఏంటంటే ఇట్ టెల్స్ జావా 4 అని చెప్తుంది. నేను ఒక క్లాస్ తెచ్చుకుంటున్నాను ఇంటూ ఈ ప్రోగ్రామ్ కొరకు నేను ఒక క్లాస్ తెచ్చుకుంటానని ఇంపోర్ట్ మీనింగ్. జావా అనేది జావాలో ఒక ప్యాకేజ్ ఉంటుంది, ఇట్ కంటైన్ బిల్ట్ క్లాసెస్. అంటే ఆల్రెడీ దాంట్లో కొన్ని క్లాసులు ఉంటాయి, ఆ క్లాస్ వరకు ఇది యూజ్ చేస్తారు. దీని లోపల యూటిలిటీ లాంగ్ ఎస్క్యూఎల్ అని ఉంటాయి. యూటిలిటీ ప్యాకేజ్ దట్ కంటైన్ ఉంటాయి యూజబుల్ క్లాసెస్. ఎగ్జాంపుల్ యూటిలిటీ దీంట్లో కంటైనర్ ఉంటాయి, స్కానర్ ఉంటుంది, అరే లిస్ట్ ఉంటాయి, యాస్ మ్యాప్ ఉంటాయి, ర్యాండమ్స్ ఉంటాయి, ఇవన్నీ యూటిలిటీలో స్టోర్ అయి ఉంటాయి. ఇప్పుడు స్కానర్ అని ఎందుకు పెట్టామంటే స్కానర్ ఈజ్ బిల్ట్ ఇన్ జావా క్లాస్, ఇట్ యూజ్ టు ఇన్పుట్ ఫ్రమ్ ద కీబోర్డ్. అంటే కీబోర్డ్ నుంచి నువ్వు ఏమైనా ఇన్పుట్ ఇస్తే అది తీసుకుంటుంది, అందుకని మనం స్కానర్ అని పెట్టాం. ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఏజ్, ఎంటర్ నేమ్, ఎంటర్ మార్క్స్. తర్వాత స్కానర్ ఎస్సి న్యూ స్కానర్ సిస్టమ్ ఇండియా. We are write the line because Java need a scanner object to read input from the keyboard. నువ్వు ఇది ఈ లైన్ ఎందుకు రాసినావు? నువ్వు రాసే జావాకి అర్థం కావాలి కాబట్టి ఈ లైన్ రాసినావు. ఎస్సి నెక్స్ట్ INT ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్ని పనిస్తాం. యూజర్ ఒక ఇంటీజర్ పూర్తి సంఖ్యని టైప్ చేస్తే ఆ సంఖ్య జావా కంప్యూటర్లు పనిచేస్తుంది. ఇప్పుడు యూజర్ ఒక 25 నొక్కితే అది నొక్కేంత వరకు ఎస్సి నెక్స్ట్ ఇంటిలో ఉంటుంది. అర్థమైందా? మీకు కావాలంటే ఫోన్లో నీట్గా చూడండి. ఇంపోర్ట్ జావా పబ్లిక్ ఈ లైన్ అర్థమైంది, ఇది అర్థమైంది, ఇది అర్థమైంది, ఇది అర్థమైంది, ఇది అర్థమైంది. ఇప్పుడు ఎంటర్ యువర్ ఏజ్ అండి కదా, ఎంటర్ యువర్ ఏజ్. ఇప్పుడు చూడు, ఎంటర్ యువర్ ఏజ్ నేను 25 ఎక్కాను బై ఎంటర్ నొక్కాను. ఇప్పుడు యువర్ ఏజ్ 25. నువ్వు కీబోర్డ్ నుంచి ఏమన్నా ఇన్పుట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా జావాలో స్కానర్ క్లాస్ తెలుసుకున్నాను. ఇది స్కానర్ క్లాస్. అర్థమైతే లైక్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. నేను నేర్చుకుని మీకు నేర్పిస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.